అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఎక్కువ మాట్లాడడం ఎందుకు ప్రమాదకరం? మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. మన మనసులో ఏముందో ఎవరో ఒకరికి చెప్పాలి అనిపిస్తుంది. సంతోషమైతే చెప్పాలి, బాధ అయితే చెప్పాలి, ఏదైనా ప్లాన్ చేసినా చెప్పాలి. అలా చెప్పినప్పుడు మనసు తేలిగ్గా అనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకి అదే మాటలు మనకే భారంగా మారుతాయి. ఎందుకంటే నీ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళే ముందుగా నిన్ను తక్కువగా చూడడం ప్రారంభిస్తారు. ఈ వీడియోలో ఎందుకు నీ జీవితం అందరికీ తెలియకూడదో, ఎలా నిశ్శబ్దంగా నీ రక్షణగా మారుతుందో నెమ్మదిగా అర్థం చేసుకుందాం. మొదటిది, నీ గురించి ఎక్కువగా తెలిస్తే ఏమవుతుంది? నీ గురించి ఎవరికైనా ఎక్కువ తెలిసినప్పుడు వాళ్ళు నిన్ను అంచనా వేయడం మొదలు పెడతారు. నీ భయాలు, నీ బలహీనతలు, నీ అలవాట్లు ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్లకు నీ మీద ఆధిక్యం వస్తుంది. 2, ఎందుకు అందరూ నీ మంచి కోసం వినరు? నువ్వు చెప్పిన ప్రతి మాట సానుభూతితో వినపడదు. కొంతమంది వినేది పోల్చడానికి, కొంతమంది వినేది అసూయపడ్డానికి. అందుకే ప్రతి చెవి హృదయం కాదు. 3, ఎక్కువగా చెప్పుకోవడం అనేది బలహీనత. నీ గురించి నువ్వే ఎక్కువగా చెప్పుకుంటే నీ విలువ తగ్గిపోతుంది. నిజంగా బలమైన వాళ్ళు తమ కథను తామే ప్రచారం చేసుకోరు. వాళ్ళ పని వాళ్ళ తరపున మాట్లాడుతుంది. 4, నీ ప్రణాళికలు ముందే ఎందుకు కూలిపోతాయి? లక్ష్యం పెట్టగానే అది అందరికీ చెప్పడం చాలామందికి చేసే పెద్ద తప్పు. మాటల్లో శక్తి పోతుంది, అసూయ ముందే వస్తుంది, సందేహం నిన్ను కుదిపివేస్తుంది. 5, నీ బాధలు ఎందుకు ఆయుధాలవుతాయి? నీ బాధను అందరికీ చెప్పినప్పుడు కొంతమంది వినరు, వాడుకుంటారు. సరైన సమయం చూసి అదే నీ మీద వాడుతారు. 6, నీ ఆనందం కూడా ఎందుకు దాచుకోవాలి? అందరూ నీ ఆనందాన్ని తట్టుకోలేరు. నీ ఆనందం కూడా కొంతమందికి బాధ కలిగిస్తుంది, కొంతమందికి అసూయ కలిగిస్తుంది. కాబట్టి నీ ఆనందం కూడా నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా ఓన్లీ క్లోజ్గా ఉండే వాళ్ళకి మాత్రమే చెప్పాలి. 7, ప్రతి ఒక్కరూ స్నేహితులు కారు. ముఖం మీద నవ్వేవాళ్ళు హృదయంలో అదే ఉంచరు. నిజమైన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే. అందుకే ఎంచుకొని చెప్పాలి నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు. 8, నిశ్శబ్దంగా ఉండే వాళ్ళను ఎందుకు గౌరవిస్తారు? తక్కువగా మాట్లాడే వాళ్ళను ప్రపంచం సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అవసరం లేనిదే బయట పెట్టరు. వాళ్ళు ఎప్పుడూ చాలా కామ్గా ఉంటారు. ఏదైనా అవసరమైతే మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. 9, ఓవర్ షేరింగ్ వల్ల వచ్చే నష్టాలు. నీ మాటలు నీ మీదే తిరుగుతాయి. నీ మాటలే నీ పరిమితులను ప్రపంచానికి చూపిస్తాయి. 10, సోషల్ మాధ్యమాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ప్రతి క్షణం పోస్ట్ చేయడం నీ జీవితం కాదు, నీ బలహీనత. నీ జీవితం లైవ్ కాదు, అది నిశ్శబ్దంగా పెరగాలి. 11, నీ విలువ మాటల్లో కాదు, ఉనికిలో. నువ్వు ఎంత చెప్పావో కాదు, నువ్వు ఎలా ఉన్నావో అదే నీ విలువ. 12, నీ గురించి తక్కువ తెలిసినప్పుడు వచ్చే లాభాలు. నిశ్శబ్దం నీకు రక్షణ ఇస్తుంది, శాంతి ఇస్తుంది, బలం ఇస్తుంది. 13, నిశ్శబ్దం ఎందుకు శక్తి? నిశ్శబ్దం అంటే భయం కాదు, అది నియంత్రణ. నువ్వెంత నిశ్శబ్దంగా ఉంటావో అంత నువ్వు బలంగా ఉన్నట్టు లెక్క. 14, ఎవరికి ఏమి చెప్పాలి అనేది ఒక స్పష్టత ఉండాలి. నమ్మకం సంపాదించిన వాళ్ళకి మాత్రమే నీ అంతర్లీన జీవితం చెప్పాలి. అంటే నీ గురించి, నీ పర్సనల్ విషయాల గురించి ఓన్లీ కొంతమందికి మాత్రమే చెప్పాలి. 15, ఎవరికి ఏమి చెప్పకూడదు? నీ ప్రణాళికలు, నీ సంపాదన, నీ బాధ, నీ తదుపరి అడుగు. ఇవే నీ రహస్యాలు. నీ జీవితం ప్రదర్శన కాదు, రహస్యం. నీ గురించి తక్కువ తెలిసినంత మాత్రాన నువ్వు ఎక్కువగా సురక్షితంగా ఉంటావు అని అర్థం. గుర్తుంచుకో, నిశ్శబ్దంగా ఎదిగిన వాళ్ళే ఎక్కువ దూరం వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరో ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.